పరమశివుడు పార్వతీదేవిని పూజిస్తారు అనేటువంటి ఇది కూడా ఉన్నది కదా స్వామి, దీన్ని ఎలా చూడాలంటారు? పార్వతీదేవి అంటే ఈ యొక్క సృష్టి అంతా కూడాను శక్తిప్రదం కదమ్మా. చైతన్యము శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ స్త్రీతత్వం ఉంటుంది. కాబట్టి ప్రకృతి అంతా కూడాను శోభాయమానంగా కళకళలాడుతుందంటే స్త్రీతత్వం ఉన్నట్టే లెక్క. కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధన చేస్తాడు. అంటే ఇక్కడ మనం చూసేటువంటి విధానంలో అమ్మవారిని 3 రూపాల్లో విద్యాగా సరస్వతీదేవిని, లక్ష్మీప్రదంగా లక్ష్మీదేవిని, అలాగే శక్తిగా దుర్గాదేవిని, పార్వతిని కొలుస్తాము. కానీ ఈ యొక్క 3 కలయికనే లలితా త్రిపుర సుందరి అమ్మవారు. కాబట్టి ఈ యొక్క మాసంలో అనగా వర్షాకాలంలో నోములకి వ్రతాలకి బాగా కొలువైనటువంటి మాసము కాబట్టి సాక్షాత్తు ఆ పరమశివుడు కూడా అమ్మవారిని ఆరాధిస్తాడు అని అంటే ఇక్కడ అమ్మవారు అంటే ఎవరు? లలితా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఓకే. అలానే స్వామీజీ, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా నియమ నిష్టలతో చేస్తూ ఉంటారు. పైగా మనకు వచ్చేటువంటి